హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, CEO అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. సో ఈ క్లాస్లో పాపులేషన్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం, పర్సంటేజెస్లోది. అయితే ఈ క్లాస్ ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థం అవ్వాలి అంటే మీరు లాస్ట్ క్లాస్ వీడియో కానీ మీరు వాచ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేది దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. బెటర్ లాస్ట్ క్లాస్ విని దీనికి వచ్చేసేయండి. లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో నేను పాపులేషన్ మీద డైరెక్ట్గా ప్రాబ్లంకి వెళ్ళిపోతామండి. దాంట్లో కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు, సింపుల్గా ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ హియర్. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ increases by 20% annually. What is the population after 2 years if the present population is 2500? అంటే ఇక్కడ సో ప్రతి సంవత్సరం కూడా 20% ఇంక్రీజ్ అవుతుందంట. సో ఇంక్రీజెస్ బై 20% అని ఇచ్చారు. వాట్ ఇస్ ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years అని అడిగారు. ఇఫ్ ద ప్రెసెంట్ పాపులేషన్ ఇస్ 2500, ప్రెసెంట్ 2500 అంటే 2 years తర్వాత ఎంత అన్నారు. సో నేను ఇక్కడ 20% ఇంక్రీజ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? సో ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి, ఇట్ ఈస్ 1/5. సో అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రతి 5గురికి కూడా ఒకరు పెరుగుతున్నారు అనేసి. అంటే సో ప్రెసెంట్ పాపులేషన్కి నెక్స్ట్ పాపులేషన్కి ఎలా ఉంటుంది? 5:6 రేషియో. అంటే ప్రెసెంట్ పాపులేషన్ 5 members ఉంటే సో ఒకరు పెరిగి 6 members అవుతారు ఫైనల్గా. కరెక్టా కదా? ఇదేంది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ కూడా సేమే కదా. సో కొన్నిసార్లు డైరెక్ట్గా స్క్వేర్ చేసుకోవచ్చు, లేదా నేను ఇంకొక స్టెప్ రాద్దాం అనుకుంటున్నాను. సో సెకండ్ ఇయర్ కూడా సేమ్ 20% పెరిగారు. సో ఫస్ట్ ఇయర్లో 5 ఉన్నోళ్ళు 6 అయ్యారు, నెక్స్ట్ ఇయర్లో కూడా 5 ఉన్నోళ్ళు 6. ఎందుకంటే నాన్న సెకండ్ ఇయర్ పాపులేషన్ అనేది ఫస్ట్ ఇయర్ పాపులేషన్ మీద డిపెండ్ అయింది. ఫస్ట్ ఇయర్ పాపులేషన్ అనేది ఇనీషియల్ పాపులేషన్ మీద డిపెండ్ అయింది. సో ఇక్కడ ఇనీషియల్లీ 5 members ఉంటే 6 members అవుతారు 1 yearకి. సో ఫస్ట్ ఇయర్లో 5 members ఉంటే సెకండ్ ఇయర్కి 6 members అవుతారు. సో కాబట్టి ఇలా రాసుకోవాలని ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దీన్ని చెప్పాను నేను. సో కాబట్టి సో మల్టిప్లై చేస్తే వచ్చేదే మీకు ఫైనల్ రేషియో. సో ఇనీషియల్లీ 5 5s అంతా 25 members ఉంటే 6 6s 36 members అవుతారు ఫైనల్గా. సో ఈ రేషియో అనేది ఇనీషియల్ పాపులేషన్ అండ్ ఫైనల్ పాపులేషన్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇనీషియల్ పాపులేషన్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు నాన్న? దిస్ 25 parts ఈజ్ గివెన్ అస్ 2500. సో ఇక్కడ 25 parts 2500 అంటే మరి ఫైనల్ పాపులేషన్ 36 parts కాబట్టి ఎంత అవుతుంది? 3600 అవుతుంది. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 3600. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సో ఇక్కడ మనకు కావాల్సిన 20% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవడం, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోవడం అంతేనండి. ఓకేనా? రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నన్ను చూడండి ఈ క్వశ్చన్ని. The population of a town decreases per year at the rate of 5%. If after 2 years the population of town is something like 9,02,500, then what is the population of the town at present? అంటే ఇక్కడ సో ప్రతి సంవత్సరం కూడా డిక్రీజ్ అయింది, డిక్రీజెస్. సో ఇక్కడ డిక్రీజెస్ అని ఇచ్చారా? డిక్రీజెస్ పర్ ఇయర్ అట్ 5%. ఒకటి ఇచ్చింది అది. అయితే ఇక్కడ సో అలా డిక్రీజ్ అయిన తర్వాత 2 years తర్వాత ఎంత ఉంటే సో ఇప్పుడు ఎంత ఉంటారు? ఒకవేళ 2 years తర్వాత అలా డిక్రీజ్ అవుతుంటే సో 9,02,500 ఉంటే మరి ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఇది క్వశ్చన్ అన్న. సో నేను ఇక్కడ డిక్రీజెస్, సో -5%. వాట్ ఈస్ 5% ఫ్రాక్షన్? దట్ ఈస్ 1/20. ఇక్కడ మైనస్ అంటే తగ్గుతున్నారు. అంటే అర్థం ఏంటి? 20 members ఇనీషియల్గా ఉంటే ఒకరు తగ్గి 19 members ఫైనల్ అవుతారు. సో కాబట్టి ఏ రేషియోలో ఉంటారు? 20 members కాస్త 19 members అయిపోతారు. ఇక్కడ 2 years కాబట్టి డైరెక్ట్గా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ దాంట్లో చూపించాను, స్క్వేర్ చేసేయచ్చు. సో అంటే ఇక్కడ స్క్వేర్ చేద్దాం, లేదంటే ఇంకొకసారి కావాలంటే రాసుకోండి, మీ ఇష్టం, మీ ఓపిక. నేనైతే స్క్వేర్ చేయడమే ఇష్టపడతాను, మీ ఇష్టం. ఇదే అంటే ఇక్కడ ఎంత నాన్న? ఇనీషియల్లీ 400 parts ఉంటే ఫైనల్లీ 19. ఓకే, 99 is 361 రాయట్లే కానీ 19 × 19 రాయండి, క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది మనకి. సో నన్ను ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ పాపులేషన్ ఇచ్చారు. అంటే 19 × 19 అంటే ఎంత ఇచ్చారు? 902500 ఇచ్చారు. ఓకే, అయితే ఈ 400 అంతా ఇనీషియల్ పాపులేషన్ కావాలి. సో క్యాలిక్యులేషన్ 19 టేబుల్ రావాలండి తప్పదే మనకి. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో కమాన్ ఇయర్స్ ఇక్కడ సో 19 1s 19. సో ఇది వచ్చేవాడికి సో 19 4s 76.
76 అంటే 114 140 20 19 sevens 133. So the 95 fives 0 00. Again 19 ones 19. So now 19 twos 38. Again 95 5 hundreds. So therefore ఇక్కడ 1 part అంటే 2500 కానీ 400 parts అంటే 400 into 2500 అండి. సో therefore సో మీకు ఆల్రెడీ చెప్పాను జీరో ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ లాస్ట్ వస్తాయి. 4 జీరోస్ కాబట్టి 4 జీరోస్ వచ్చినాయి. 25 4s అంటే 5 square 2 square కాబట్టి ఇంకో 2 జీరోస్ వస్తాయి, ఇంకా 1. సో ఆన్సర్ ఇస్ 160. సో 160 ఇక్కడ ఉన్న దాంట్లో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నన్ను ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే క్యాలిక్యులేషన్. ఇది చూసి ఆగిపోతారు, ఏ షార్ట్ కట్ మైండ్లోకి వచ్చిద్దా అని ఆలోచిస్తారు. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత షార్ట్ కట్స్ మైండ్లోకి రావు, ముందుగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇప్పుడు లేదు నాకేం రాలేదనుకోండి, డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేయండి అంతే. ఓవర్ థింకింగ్ చేసి ఏదో అని ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. బట్ ఇక్కడైతే ఓకే కదా, రైట్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో నన్ను నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. సో ఏమి ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్? The population of a town is 10,000 if increases by 10% during the first year, during the second year decreases by 20% and increases by 30% during the third year. అంటే ఫస్ట్ ఇయర్ ఏమన్నా ఇంక్రీజ్ అయ్యిద్దంట 10%, నెక్స్ట్ ఇయర్ ఏమన్నా సెకండ్ ఇయర్ డిక్రీజ్ అయ్యింది 20%, థర్డ్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యింది 30%. సో డ్యూరింగ్ ద థర్డ్ ఇయర్. సో వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్టర్ 3 years అన్నారు. సో నా పాపులేషన్ ఆఫ్టర్ 3 years అని అంటే ఇక్కడ మనకి 10% ఇంక్రీజ్ ఫస్ట్, సో నెక్స్ట్ 20% డిక్రీజ్, సో నెక్స్ట్ 30% ఇంక్రీజ్. సో 10% ఇంక్రీజ్ అంటే 1/10 కదండి. సో మైనస్ ఇది 1/5 కదండి, ఇది ప్లస్ 3/10 కదండి. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏమైంది, 10 మంది ఉంటే ఒకటి పెరుగుతాడు, అంటే 10 మెంబర్స్కి ఒకటి పెరిగి 11 అవుతారు. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, 5 మెంబర్స్ అంటే ఒకటి తగ్గుతాడు, డిక్రీజ్ అవుతుంది కాబట్టి 5కి 4 అవుతారు. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది నాన్న, 3/10 అంటే 30% 3/10 అంటే 10కి 3 పెరిగి 13 అవుతారు. ఇది నాన్న మనకి ఇచ్చింది. గాట్ ఇట్. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చారు, ఇనీషియల్ పాపులేషన్ ఇచ్చారు 10,000 అనేసి. సో మనకి ఫైనల్ ఆఫ్టర్ 3 years పాపులేషన్ కావాలి. అంటే ఇనీషియల్ ఇక్కడ ఎంత ఇచ్చారు నాన్న, సో 10 అంటే 500 ఈజ్ టు, సో నన్ను ఇది క్యాల్కులేట్ చేయండి. 13 4s ఎంత 52, 52 11s 520 ప్లస్ 52, సో దట్ ఈస్ నథింగ్ బట్ 572. ఓకే, సో ఆల్రెడీ 500 అంటే 10,000 ఇచ్చారు ప్రాబ్లంలో ఇనీషియల్ పాపులేషన్. సో వన్స్ it is 220, therefore it is also into 20. So 572 into 20, so that is nothing but of 04,411. So therefore double 11,440. Option A is correct answer. Option A is correct answer అండి. క్యాలిక్యులేషన్ జాగ్రత్త. సో సింపుల్గా సాల్వ్ చేస్తున్నాం. సో మీకు అని అలవాటు ఈ పర్సంటేజ్ రాసుకోవడం కానీ అలవాటు అయిపోయిందంటే చాలా చాలా ఈజీగా రాసేయచ్చు. Okay, right. Next question on populations. Come on here. The population of town increases at the rate of 10% during 1 year, and it decreases at the rate of 10% during the second year. And if it has 29700 inhabitants at present, find the number of inhabitants 2 years ago. అంటే ఫస్ట్ ఇయర్ ఏమన్నా 10% ఇంక్రీజ్ అంట, నెక్స్ట్ ఇయర్ 10% డిక్రీజ్ అంట. అయితే సో ప్రెసెంట్ 29700 ఇన్హాబిటెంట్స్ ఉంటే ఒరిజినల్గా ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారంటే 2 years బ్యాక్, అంటే ఫైనల్ ఇచ్చారు ఇనీషియల్. కానీ ఒకటేమన్నా ఇంక్రీజ్ ఇంకో డిక్రీజ్. కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే సార్ ఇక్కడ 10% పెరిగింది, ఇక్కడ 10% తగ్గింది కాబట్టి సేమ్ ఉండాలి కదా ఆన్సర్ అంటారు. సో ఇంకా లక్కీలీ ఆప్షన్ ఇవ్వలేదు. సో కానీ సేమ్ ఉండాలంటారు, ఎప్పుడు కూడా అలా చేయదు నాన్న. సో అది రాంగ్. మరి ఏం చేయాలి సార్ అంటే, సార్ నాన్న ఫస్ట్ ఇయర్ ఏమన్నా 10% పెరిగింది, సార్ నెక్స్ట్ ఇయర్ 10% తగ్గిందంటే అంటే ఇక్కడ 1/10 అంటే 10కి 1 పెరుగుతారు, ఇక్కడ 10కి 1 తగ్గుతారు. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇనీషియల్లీ 10 మెంబర్స్ ఉంటే 1 పెరిగి 11 అయ్యారు ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో 10 మెంబర్స్ ఉంటే 9 మెంబర్స్ అయ్యారు. అంటే ఓవరాల్గా ఏమైంది నాన్న, 10 into 10 100 మెంబర్స్ ఉంటే 2 yearsకి 99 మెంబర్సే మిగిలి ఉన్నారు. ఈ 99 అంటే ఎంత ఇచ్చారు మనకి, 29700 ఇచ్చారు.
సో 99 ones, 99 threes ఇదండి 300s. సో therefore 1 part is 300. సో మనకి ఇక్కడ 100 parts కావాలి కాబట్టి 300 hundreds ఇంకో 2 zeros రాసుకోండి. సో therefore answer is 30,000. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో కేర్ఫుల్గా రాసుకున్నానా? ఓకేనా? రైట్. Now move on to the next question. So guys, look at the next question. A direct question from R.S. Agarwal. తీసుకున్నానా? A direct question from R.S. Agarwal. చూడండి, 10% of the inhabitants of a village having died of cholera, a panic set in during which 25% of the remaining inhabitants left the village. The population is then reduced to 4050. Find the number of original inhabitants. సో గైస్ అండర్స్టాండ్, ఒక ఏరియా ఉంది, ఒక స్లమ్ ఏరియా తీసుకుందాం. సో ఒక స్లమ్ ఏరియాలో యాక్చువల్గా ఇనీషియల్లీ కొంతమంది నివసించే వాళ్ళు అక్కడ. అయితే దాంట్లో అక్కడ కలరా, సో కలరా అనేది బాగా వ్యాపించేసింది. సో దానివల్ల ఒక భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. సో దానివల్ల ఆ కలరా వల్ల 10% చనిపోయారు. సో 10% లాస్. అది చూసి అక్కడ రిమైనింగ్ బతికున్న వాళ్ళలో రిమైనింగ్ దాంట్లో 25% మెంబర్స్ వెళ్ళిపోయారు. దే లెఫ్ట్ ద విలేజ్, వెళ్ళిపోయారు. అయితే సో అలా వెళ్ళిపోవడం వల్ల అంటే 10% చనిపోయారు, తర్వాత రిమైనింగ్ దాంట్లో 25% వెళ్ళిపోయారు. సో ఇలా దాని మీద రిమైనింగ్ వస్తుంది కాబట్టి సేమ్ ఇదే కేసునా. సో ఫస్ట్ 10% తగ్గించాలి. ఓకే, సో 10% అంటే సో దట్ ఈస్ 1/10. తర్వాత దీని మీద 25% అంటే 1/4. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సో ఫస్ట్ ఇనీషియల్గా 10 members కానీ అక్కడ ఉంటే ఒకటి తగ్గి 9 members ఉన్నారు. అంటే ఆ ఒకటి చనిపోయినట్టు, ప్రతి 10 మందికి ఒకటి చనిపోయినట్టు. సో ఇక్కడ 9 members ఉన్నారు. మరి ఇప్పుడు దీని మీద రిమైనింగ్ దాని మీద అంటే దీని మీద ఇప్పుడు మళ్ళీ ఏమైంది? 4 members ఉంటే వీళ్ళలో ఒకటి వెళ్ళిపోయాడు, అంటే 3 members ఉన్నారు. ఇది అంటే ఇనీషియల్లీ 40 members ఉంటే ఫైనల్గా ఎంతమంది ఉన్నారన్నా? ఓన్లీ 27 members ఉన్నారు. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి ఫైనల్ ఇచ్చారు నాన్న, ఫైనల్ 27 4050. సో నాన్న 27 ones, 27 ones, 27 ఇంకెంత ఉంది? 13 135 అంటే 27 హాఫ్ అంటే చూసుకోండి, అంటే 13.5. సో 5 0 27 150s. ఎస్, ఓకే, 27 150s కాబట్టి ఇక్కడ మనకి ఏం కావాలి? 40 150s కావాలి. సో therefore 2 zeros 15 4 60. సో అంటే ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు పాపులేషన్? 6000 members ఉన్నారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ రైట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ అండి. సింపుల్ వే టు ట్యాకిల్ దిస్ బిట్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. సో ఇక్కడ డిక్రీజ్ అవుతున్నారు, డిక్రీజ్ చేస్తాను అంతే, అందుకంటే ఏం లేదు. సో ఎప్పుడు తీసుకోవాలో అర్థమవుతుంది కదా, రిమైనింగ్ దాని మీద వచ్చినప్పుడు ఇలా తీసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, కమాన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The red blood cells in a blood sample grows by 10% per hour in first 2 hours, decreases by 10% in next 1 hour, remains constant in next 1 hour, and again increases by 5% per hour in next 2 hours. If the original count of the red blood cells in the sample is 40,000, find the approximate. ఇక్కడ అప్రాక్సిమేట్ అన్నాడండి. సో దాన్ని మైండ్లో పెట్టుకోండి. అప్రాక్సిమేట్ రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 hours అన్నాడు. సో నన్ను ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ కొద్దిగా లెంగ్ది, ఎందుకంటే 6 yearsకి వాడు 6 hours గురించి చెప్తున్నాడు, ప్రతిదాన్ని డిఫైన్ చేయాలి కాబట్టి. సో నన్ను ఇక్కడ 10% గ్రో ఎన్ని 2 ఫస్ట్ 2 hours, నెక్స్ట్ డిక్రీజ్ 10% నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ కాన్స్టెంట్ ఇప్పుడు 1 hour, అండ్ అగైన్ ఇంక్రీజ్ 5% ఎప్పుడు నెక్స్ట్ 2 hours. అంటే ఫస్ట్ 2 hours 10% పెరిగింది. సో నెక్స్ట్ 1 hour 10% తగ్గింది. తర్వాత కాన్స్టెంట్ ఇంకా మారలేదు కాబట్టి అది వదిలేచ్చు మనం. సో ఆ తర్వాత అవరు 5% ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత అవరు కూడా 5%. అంటే ఇక్కడ మనకి సో 10% గ్రోత్ ఉంది, అలానే 10% డిక్రీజ్ ఉంది, అలానే 5% గ్రోత్ ఉంది. అంటే ఇక్కడ 1కి 10, నన్ను ఇది ఎగ్జామ్లో రాయేస్తాం అవసరం లేదు, నేను మీకు అర్థమవుతుందని రాస్తాను. ఇక్కడ 1కి 10కి 1 పోతున్నాయి. సో 5% అంటే ప్లస్ 1కి 20కి 1. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 hours 10కి 1 కాబట్టి సో 10 × 11
అలానే నెక్స్ట్ అవర్ కూడా సేమ్ 10:11 అవుతుంది నాన్న. ఓకే, 10:11 అవుతుంది. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ 1 అవర్ ఏంది 10% డిక్రీజ్ అంటే 10కి 9 అవుతుంది. 10 అయితే 9 అవుతుంది. సో నెక్స్ట్ అవర్ ఏంటి కాన్స్టెంట్ 4th అవర్ కాన్స్టెంట్. 5th అవర్ 6th అవర్ 5% గ్రోత్. 5% అంటే 20 అంటే 21. ఇది కూడా 20 అంటే 21. సో కొద్దిసేపు ఇది మల్టిప్లై చేస్తే చాలా ఈజీ. 4 1 2 3 4 5 zeros ఈజ్ టు ఇది మల్టిప్లై చేయాలి 11 స్క్వేర్ ఇంటూ 9 ఇంటూ 21 స్క్వేర్. ఓకే, ఇదినా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చింది మనకి ఎంత 4 lakhs వచ్చింది. 4 lakhs అంటే ఎంత ఇచ్చారు? సో ఇనీషియల్ ఒరిజినల్ 40,000 ఇచ్చారు. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 40,000 అంటే 3 zeros. అంటే లైక్ ఒక జీరో తగ్గించారు. అంటే దీన్ని ఏం చేశారు 1/10 చేశారు. 1/10 చేశారు కాబట్టి ఇది కూడా 1/10 అయింది. కానీ ఇక్కడ అప్రాక్సిమేట్లీ అని ఇచ్చాడు కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ద క్యాలిక్యులేషన్ అండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా సింపుల్ గా తీసుకోవడానికి ట్రై చేయండి. అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూస్ కూడా మరీ క్లోజ్ గా అయితే ఏం లేవు. సింపుల్ గా రండి. 11 స్క్వేర్ అంతా 121 కాబట్టి యూ కెన్ టేక్ 120 ఇంటూ 21 స్క్వేర్ అంతా 441 కాబట్టి 440 తీసుకోండి. 440 and 9 later on you can do it. సో ఇక్కడ 0 0 12 4 48 12 4 48 452. సో ఇది రానా. ఓకే, ఇంటూ 9 చేయాలి. సో ఇంటూ 9 చేస్తే సో డైరెక్ట్గా వచ్చేస్తే చూడనా 0 0 2 5 9 5s 45 plus 47 అంటే అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ నానా. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ నేను అప్రాక్సిమేట్ చేశాను 475200 అంటే అప్రాక్సిమేట్లీ మనకి దీని నుంచి 1/10 చేయాలి కాబట్టి దీనికి నియర్ బై చేద్దాం. అంటే దీనికి మనకు అప్రాక్సిమేట్లీ ఎంత రావాలి 47520 రావాలి. అంటే ఇక్కడ 1/10 చేయాలి కదా. ఇస్తాను 1/10 చేయాలా లేదా. సో కాబట్టి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇది వస్తుంది. సో దీనికి నియర్ బై దిస్ ఇస్ అప్రాక్సిమేట్ నియర్ బై వాల్యూ ఏంటి. సో ఇదా. సో ఈ రెండు అంతా ఆన్సర్ కాదు. సో దిస్ ఇస్ ద నియర్ బై వాల్యూ. సో ఎందుకంటే దీనికంటే ఎక్కువ. ఎందుకంటే నేను ఇక్కడ 441 అయితే 440 తీసుకున్నాను. 121 అయితే 120 తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా దీని వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా దిస్ ఇస్ ద వాల్యూ. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయండి. లేదంటే మళ్ళీ 441 121 తీసుకుంటే హ్యూజ్ క్యాలిక్యులేషన్ అయిపోద్ది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో యూ కెన్ గో అప్రాక్సిమేట్లీ. సో వీ గాట్ ఆన్సర్ as 48025. క్యాలిక్యులేషన్ జాగ్రత్త. అప్రాక్సిమేట్లీ అన్నా కానీ ఈజీ అయింది ప్రాబ్లం. చాలా మంది అండి క్యాలిక్యులేషన్స్ దగ్గరే మెయిన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ దగ్గరే మోర్ టైం స్పెండ్ చేయండి. అంటే ఎక్కువ చేయడానికి స్పెండ్ చేయడం అంటే ఎక్కువ టైం చేయమని నేను అడగట్లా. సో మోర్ క్యాలిక్యులేషన్ చేయడానికి చూడండి. సో చాలా మంది నేను చూసా ఇంతవరకు వచ్చేస్తారు లాస్ట్ ఆ క్యాలిక్యులేషన్ దగ్గర అక్కడ తీసుకుంటారు. ఎగ్జామ్లో అక్కడే తన్నేస్తుంది చాలా మందిని. సో ఫాస్ట్గా ఉండాలి. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 8,000. If the males increases by 6% and the females by 10%, the population will be 8,600. Find the number of females in the town. So guys, actually ఈ మోడల్ క్వశ్చన్ నేను అలిగేషన్స్లో చెప్పాను మీకు. సో నేను ఇక్కడ అంటే నాట్ ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఇలాంటి మోడల్ అంటే పాపులేషన్ రిలేటెడ్గా వేరే చెప్పాను. ఆ మోడల్లోనే చేస్తుంది ఇది కూడా. సో నేను 8,000 మెంబర్స్ ఉన్నారు పాపులేషన్. దాంట్లో మేల్స్ ఉన్నారు, ఫిమేల్స్ ఉన్నారు. మేల్స్ 6% పెరిగారు, ఫిమేల్స్ 10% పెరిగారు. పాపులేషన్ అయితే ఫైనల్గా 8,600 అయింది. అయితే ఎంతమంది ఫిమేల్స్ ఉన్నారు టౌన్లో? ఫైన్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ద టౌన్. ఇక్కడ ఇఫ్ అని ఇచ్చాడు కాబట్టి ఇలా పెరిగితే ఇలా వచ్చేది. మరి అంటే ఒరిజినల్గా అడుగుతున్నాడు నాన్న. ఇది ఒరిజినల్ ఫిమేల్స్ అడుగుతున్నారు. సో కానీ ఇప్పుడు మీరేం చేస్తారు మేల్స్. సో మేల్స్ వచ్చేవాడికి 6% కాబట్టి so you can calculate directly 6% of 8,000. What is 6% of 8,000? Allegation addam nana. So what is 6% of 8,000? So nana ikkada 1% 8,000 ku 1% ante 80 kabatti 6% ante 680 sir. That is nothing but of 480. 480. So next, what about the females? 10%. What is 10% of 800? 8,000? 800.
సో ఈ రెండు కలిపితే ఎంత గ్రో అయ్యారు? 8,000 కాస్త 8,600 కదా, ఎంత గ్రో అయ్యారు ఇక్కడి నుంచి ఇక్కడికి? 600. సో దట్స్ ఇట్. సో 800, 600, 200, 480, 600, that is 120. So what is the ratio? So ratio is equal to 5:3, 45, 43. అంటే మేల్స్ 5 parts ఉంటే ఫిమేల్స్ 3 parts ఉన్నారు ఇప్పుడు ఉన్న 8,000లో. సో కాబట్టి 8,000లో మేల్స్ 5 parts, ఫిమేల్స్ 3 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 8 parts. 8 parts అంటే 8,000 కాబట్టి సో 1 part అంటే 1,000 అవుతుంది. సో 1 part 1,000 కాబట్టి మనకు ఫిమేల్స్ కావాలి ఎంతమంది? 3 parts, that is 3,000. So therefore answer is 3,000 for this question. So I hope you are okay with this question. 3,000 అండి దీనికి ఆన్సర్. సో గైస్ ఇలా చేసుకోవచ్చు, ఎలిగేషన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. లేదు సార్ ఇంకా ఎలా చేయొచ్చు సార్ అంటే కొద్దిగా కామన్ సెన్స్. ఆల్రెడీ ఇప్పుడు దాకా పర్సంటేజ్ బాగా చేసాం కాబట్టి సో కొద్దిగా మనం ఇంకొద్దిగా దాన్ని జాగ్రత్తగా వాడడం కూడా ఐడియా పెట్టుకుందాము. సో నన్ను ఇదే క్వశ్చన్ నేను మార్చేద్దాం అనుకుంటున్నాను. కమాన్ ఇయర్ ఇంకా ఈజీగా చేద్దాం దీన్ని. సో ఇలా చేయొచ్చు. దిస్ ఇస్ ద జనరల్ మెథడ్ ఆర్ ఫస్ట్ మెథడ్ టు ట్యాకిల్ దిస్, అండ్ ఐ వాంట్ గో ఫర్ సింపుల్ వే సెకండ్ మెథడ్. కానీ ఇది కొద్దిగా అబ్జర్వ్ చేయాలి సెకండ్ మెథడ్ రావాలి అంటే. సో చూడండి నాన్న, సో నాన్న ఇక్కడ మేల్స్ ఫిమేల్స్ ఉన్నారు నాన్న. సో నాన్న ఇక్కడ మేల్స్ ఫిమేల్స్ ఉన్నారు. సో మేల్స్ ఫిమేల్స్ టోటల్ వచ్చేవాడికి 8,000 ఇచ్చారు. 8,000 ఇచ్చారు. అయితే ఇక్కడ సో మేల్స్ ఏమయ్యారు? 6% పెరిగారు. సో వీళ్ళు వచ్చేవాడికి దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 6%. 6% పెరిగారు ప్లస్. బట్ ఫిమేల్స్ వచ్చేవాడికి ఎంత పర్సెంటేజ్ పెరిగారు? 10% పెరిగారు. అయితే సార్ ఓవరాల్గా ఇంక్రీజ్ వచ్చేవాడికి, సో ఓవరాల్ ఇంక్రీజ్ వచ్చేవాడికి 8,600 వచ్చింది. దాన్ని అలా ఉంచండి. సో నేను ఇక్కడ మనకు కావాల్సింది ఫిమేల్స్ కాబట్టి ఈ పాయింట్ చాలా జాగ్రత్త. ఫిమేల్స్ కాబట్టి సో ఇక్కడ మేల్స్ ఫిక్స్ చేయండి 6% గ్రోత్, ఫిమేల్స్ కూడా 6% గ్రోత్ పెట్టుకోండి. అంటే దీన్ని 6% ప్లస్ 4%గా రాయించా లేదా? ఎస్ అన్నో. అంటే మేల్స్ 6% పెరిగి ఫిమేల్స్ 6% పెంచుదాం. ఓకేనా? ఎస్ అన్నో. సో ఇక్కడ ఈ 4% అలా వదిలేండి. అంటే ఇక్కడ 6% పెరిగారు, ఇక్కడ 6% పెరిగితే ఓవరాల్గా 6% పెరుగుతారు కదా, 6% పెంచండి. సో వాట్ ఇస్ 6% ఆఫ్ 8,000? సో ఎంతనా? 1% అంటే 8,000 80 కాబట్టి 6% అంటే 480. సో కాబట్టి ఇది 480 పెరిగి 8,480 అవుతుంది. కానీ ఓవరాల్గా ఎంత పెరిగారు? సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఓవరాల్గా పెరిగిన దాని మీద 8,600. ఇదే కదండి ఓవరాల్ ఇంక్రీజ్. సో ఈ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో దట్ డిఫరెన్స్ 120. సో ఎందుకు వచ్చింది ఈ డిఫరెన్స్? సో నన్ను ఇక్కడ మేల్స్ 6% వచ్చేసారు, ఫిమేల్స్ కూడా 6% వచ్చారు. ఇంకెంతమంది రావాలి? 4% ఆఫ్ ఫిమేల్స్ ఇంకా మిగిలిపోయారు. అంటే ఇండైరెక్ట్ ఇక్కడ రిమైనింగ్ ఉన్న వాళ్ళు ఈ 4% ఆఫ్ ఫిమేల్స్ అవుతారు లేదా? సో దేర్ఫోర్ సో ఫిమేల్స్లో 4% అంటే ఈ 120 అవుతారు. సో మనకు కావాలి టోటల్ ఫిమేల్స్ కావాలి కాబట్టి ఫిమేల్స్ అంతా 100% కావాలి. సో ఎంత అవుతుంది? సింపుల్ 4 1s 4 30s అండి. సో మరి 100% కావాలి కాబట్టి 30 100s 3,000 అండి. సో దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 3,000. సేమ్ ఆన్సర్ వచ్చింది రాలేదా? సో నన్ను దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే చాలా మంది ఇలానే చేస్తాం మనం. సో కానీ దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే నిజంగా కానీ మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే వితౌట్ పెన్ అండ్ పేపర్ చేసేసి దీన్ని ఎందుకంటే నేనైతే అలా ఎలా చేస్తానంటే సో ఓకే ఇద్దరికి 6% పెరిగింది అనుకుంటే 480 పెరుగుతుంది. ఇంకా 120 ఎక్స్ట్రా పెరిగింది అంటే ఆ 120 ఎక్స్ట్రా ఇక్కడ ఫిమేల్లో ఉన్న ఎక్స్ట్రా 4%. సో కాబట్టి ఫిమేల్ 4% అంటే 120 అంటే 1% అంటే 30, 100% 3,000 అయిపోయింది ఆన్సర్ నాది. సో అంత సింపుల్గా చేసేయచ్చండి. ఇలా కానీ గ్రో చేస్తే ఆ వేలో వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. ఓకే, లేదంటే దిస్ ఇస్ ద వే, యువర్ చాయిస్. సో బట్ నాకు నచ్చిన వే, దిస్ ఇస్ ద బెస్ట్. ఓకే, రైట్. Now let's go for one more interesting problem. In 2010, a library contained a total of 11,500 books in two categories, fiction and non-fiction. In 2015, the library contained a total of 12,760 books in these two categories.
During this period, there was 10% increase in the fiction category, while there was 12% increase in the non-fiction category. How many fiction books were in the library in 2015? సో నేను ఇక్కడ టోటల్లీ 11,500 బుక్స్ ఉన్నాయి, ఫిక్షన్ నాన్ ఫిక్షన్. కానీ 12,760 బుక్స్ అయినాయి. ఎందువల్ల అయినాయి? 10% ఇంక్రీజ్ అయింది ఫిక్షన్, అలానే 12% ఇంక్రీజ్ అయింది నాన్ ఫిక్షన్. సో దానివల్ల అయింది. ఓకేనా? సో మరి ఇప్పుడు దానివల్ల 12,760 అయింది కాబట్టి సో ఎలా చేయాలి సార్? మనం లాస్ట్ ప్రాబ్లం చేసినట్టే 2 మెథడ్స్ చేద్దాం నాన్న. ఫస్ట్ మెథడ్, లెట్ us గో ఫర్ ద ఫస్ట్ మెథడ్. నన్ను ఫస్ట్ మెథడ్ తీసుకుంటే నన్ను ఫస్ట్ ఓవరాల్గా 10% ఇంక్రీజ్ అయిందంటే 11,000, దిస్ ఇస్ ద ఇనీషియల్ వాల్యూ, దీని మీదే వస్తుంది మనకి ఏదైనా సరే. సో దీంట్లో 11,500లో సో 10% అంటే ఎంతనా? 1150. దట్ ఈస్ ఫిక్షన్. 10% ఇది. అలానే 12% ఇంక్రీజ్, ఓవరాల్గా 12% పెరిగింది ఎంత నాన్న? 10% అంటే 1150, 2% అంటే 1150కి 230 యాడ్ అవుతుంది. therefore here, so it is nothing but of so that is 10% is 1150 plus 230, that is 1380. so therefore non-fiction వచ్చేవాడికి 12%, that is 1380. మీరు కావాలంటే నోట్ చేసుకోండి. it is 12%, it is 10% growth. సో ఓవరాల్గా ఎంత పెరిగింది? దాని ఇక్కడ 11,500 ఉంది, 12,760 నెంబర్స్ మైండ్లో పెట్టుకున్నాను. అంటే ఎంత పెరిగింది నాన్న ఓవరాల్గా? సో ఓవరాల్గా వచ్చేవాడికి 1260 పెరుగుతుంది. 1260. సో ఆ 1260 ఇక్కడ రాయండి. సో కాబట్టి ఏ రేషియో? సో 1380, 1260, దట్ ఈస్ 120. సో 1150, 1260, దట్ ఈస్ 110. సో వాట్ ఇస్ ద రేషియో? 12:11. అంటే ఫిక్షన్ బుక్స్ ఇనీషియల్గా 12 పార్ట్స్ ఉంటే నాన్ ఫిక్షన్ బుక్స్ ఇనీషియల్గా 11 పార్ట్స్ ఉన్నాయి. సో ఇనీషియల్ క్వాంటిటీ అంతా టోటల్ 11,500. సో కాబట్టి సో ఈ టోటల్ ఎన్ని పార్ట్స్? 12 + 11, 23 పార్ట్స్ కాను ఇక్కడ 11,500 అవుతుంది. సో దేర్ఫోర్ 1 పార్ట్కి ఎంత? 500. సో 1 పార్ట్కి 500 కాబట్టి ఇక్కడ 12 పార్ట్స్ కావాలి, 12,500. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 6,000. ఆన్సర్ ఇదని పెట్టేశారా? వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే నాన్న ఇక్కడ 6,000 ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, పెట్టేస్తారు, ఇంకా ఆన్సర్ అంతే మర్చిపోతారు. కానీ వాడు అడిగింది క్వశ్చన్ చూడండి, వాడు అడిగింది దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 2015. సో ఇనీషియల్ కాదు, ఇనీషియల్ మనం చేసింది ఇనీషియల్గా ఎలా ఉంది అంటే ఇది ఎప్పుడు ఈ వాల్యూస్ ఇవన్నీ 2010 వాల్యూస్. ఇవన్నీ మనకు కావాల్సింది 2015 వాల్యూ కావాలి. 2015 వాల్యూ అంటే దీని మీద ఎంత వస్తుంది? 10% పెరిగింది కదా ఫిక్షన్. సో కాబట్టి 6,000 ప్లస్ 10% 6,000 ఎంత? 600 పెరిగి 6,600 అవుతుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. డోంట్ గివ్ ఆన్సర్ as 6,000, ఇది 6,600. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ వన్. కానీ చాలా మంది ఈ క్వశ్చన్ మిస్టేక్ చేసేదల్లా 6,000 పెట్టేస్తారు, టెంప్ట్ అయిపోయి చూడరు ఆన్సర్. ఇంకా అంటే 2015 అడిగాడా, 2010 అడిగాడా, ఎవరు చూడరు. జాగ్రత్త, క్వశ్చన్ చదవడంలోనే చాలా కథ ఉంది ఇందులో. సో గైస్ నెక్స్ట్, ఒకవేళ ఇది కాదు మన మెథడ్, మనం లాస్ట్ ప్రాబ్లం చేస్తాం కదా, ఆ మెథడ్లో చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో నాకు తెలిసి అది దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దిస్. నన్ను ఇక్కడ మనకి సెకండ్ మెథడ్ నాన్న, లెట్ us గో ఫర్ ద సెకండ్ మెథడ్. సో ఫిక్షన్ ఇచ్చారు, నాన్ ఫిక్షన్ ఇచ్చారు. సో ఓవరాల్గా ఎంత ఇచ్చారు నాన్న? 11,500 ఇచ్చారు. అయితే సో ఫిక్షన్ ఏమన్నా ఎంత పెరిగిందంట? 10% పెరిగిందంట. నాన్ ఫిక్షన్ అయితే 12% పెరిగిందంట. సో కానీ మనకు కావాల్సింది ఫిక్షన్, అది గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది దిస్ వన్ ఫిక్షన్. కాబట్టి ఎప్పుడైతే మనకు ఫిక్షన్ కావాలో ఫిక్షన్లో చేంజ్ తీసుకొద్దాం. అంటే నాన్ ఫిక్షన్ కాన్స్టెంట్ పెడదాం. నాన్ ఫిక్షన్ 12% ఉంది కాబట్టి సో కాబట్టి ఇక్కడ నేను దీన్ని కెన్ ఐ రైట్ లైక్ దిస్ వన్ యాజ్ ప్లస్ 12% మైనస్ 2%, అది కూడా 10% కదా. అంటే ఇక్కడ 12%, ఇక్కడ 12% తీసుకుంటే ఓవరాల్ గ్రోత్ ఎంత అవుతుంది? దట్ ఈస్ 12%. ఆల్రెడీ వీ నో 12% అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 1380. సో కాబట్టి 1380 పెరుగుతుంది.
పెరిగి 12% ఇంక్రీజ్ అయితే ఓవరాల్గా ఎంత అయింది 11,500కి 1380 యాడ్ అయితే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 0,8,8,2,1 అంటే మొత్తం ఎంత 12,880 అయింది. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఉన్న బుక్స్ ఎంత 12,760. ఎందుకని తక్కువ ఉన్నాయి? ఎందుకంటే తక్కువ ఉన్నాయంటే మనం ఇక్కడ ఫ్రిక్షన్ 10% గ్రో అయితే 12% తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ తీసుకున్న ఎక్స్ట్రా 2% కదా, ఆ 2% దేని మీద? ఫిక్షన్ బుక్స్ మీద. సో దేర్ఫోర్ సో ఫిక్షన్ బుక్స్ లో ఈ 2% అంటే సో ఈ వాల్యూకి ఒరిజినల్ వాల్యూకి డిఫరెన్స్, దట్ ఈస్ 12,880 మైనస్ 12,760. ఓకే, ద డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 120. సో 2% అంటే 120. మరి ఫిక్షన్ మనకి ఏ ఇయర్ కావాలి? సో 2015లో కావాలి. అంటే ఇనీషియల్ ఇది 2010లో. సో 100% అనుకుంటే మరి ఇక్కడ ఫిక్షన్ 10% పెరిగి ఎంత అయింది? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 2015లో ఎంత అయింది? సో 110% అవుతుంది. సో క్యాల్కులేటర్ 2% అంటే 120 కాబట్టి 1% అంటే 60. సో కాబట్టి 110% అంటే 110 into 60. So therefore 6600. So therefore answer is 6,600. సో చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో. నో హెవీ క్యాల్కులేషన్స్. బట్ ఇక్కడ కూడా లేవనుకోండి, ఇది గుర్తు వచ్చినా రాకపోయినా అదైతే నిజంగా చెప్పాలి అంటే వితౌట్ అంటే మచ్ క్యాల్కులేషన్ ఇచ్చేసేయచ్చు. కానీ అర్థం చేసుకోవడానికి మాత్రం లాజికల్గా ఉంటుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకుని ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ దిస్ మెథడ్స్. సో గైస్, సో మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా పాపులేషన్ మీద, నెక్స్ట్ ఒక చిన్న మోడల్ కూడా దీని నుంచి యాడ్ చేసి ఉంచాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సో మీరు మల్టిపుల్ టైమ్స్ చేయడం మంచిది. ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్స్, తర్వాత ఎవరైతే టీసీఎస్ ఎగ్జామ్స్ రాస్తారో అలాంటి వాళ్ళు. సో మీరు అందరూ కూడా ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదండి. సో ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ చేయడానికి టాలెంట్ షైన్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్, ప్లీజ్ కైండ్లీ like, share and subscribe Talent Shine YouTube channel, as well as so please follow us in Talent Shine Instagram page, that is talentshine_media. And one more, please follow us in Telegram also. Please join our group in Telegram also, that is Talent Shine Telegram group. Thank you very much guys. So Venus are signing off for this session. Meet you with one more session on percentages. So thank you.